సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది సార్? మనం చూస్తే 3-4 డేస్ నుంచి కంటిన్యూస్ గా గోల్డ్ లో ఇంక్రీజ్ మనం చూస్తున్నాం. బంగారం ధర రేట్ పెరిగింది అని. ఈ రోజు ఎంత పెరిగింది? ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా సార్? ఈ రోజు యాక్చువల్ గా గోల్డ్ చెప్పాలి అంటే చాలా పెరిగిందండి. నిజంగా ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మార్కెట్స్ లో గోల్డ్ కి అనుకోలేనంత డిమాండ్ పెరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోయింది ప్రైసింగ్ ని. స్మగ్లింగ్ అలాగే కొంచెం కంటిన్యూ అవుతుంది, అలాగే ఎంత ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినా గానీ. బట్ స్టిల్ ఫ్యాక్ట్ ఏంటంటే డిమాండ్ అనేది ఇంకా పెరిగిపోయింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 9 క్యారెట్ గోల్డ్స్ ఏదైతే మార్కెట్ లోకి రావడం పడుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇందులో జస్ట్ కొన్ని ఫార్మాలిటీస్ మాత్రం పూర్తయ్యే సమయం తీసుకుంటుంది. అదే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే హాల్ మార్క్ గోల్డ్ గురించి. సో హాల్ మార్క్ లో వచ్చే యుఐడి కానివ్వండి, అందులో వచ్చే ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంటుంది మీకు 9 క్యారెట్స్ లో. బికాస్ 22 క్యారెట్ గోల్డ్ ఏంటంటే అది బాగా జనరేషన్స్ నుంచి అడాప్ట్ చేసి ఉంచాం మనం. ఇక దాని తర్వాత మళ్ళీ ఒక జనరేషన్ వచ్చింది, 18 క్యారెట్ గోల్డ్ ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దాని తర్వాత 18 క్యారెట్స్ గోల్డ్ లో ఉన్న మార్కెట్ షేర్ కాస్త తినేయడానికి ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయబడుతుంది. సో 9 క్యారెట్ గోల్డ్ వచ్చేసింది అనుకోండి, కంప్లీట్ మార్కెట్ లో ఒక హ్యూమంగస్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఉండబోతుంది. బికాస్ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఇప్పుడు గోల్డ్ ని అఫోర్డ్ చేయగలుగుతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డ్ కి అఫోర్డబిలిటీ అనేది పెరిగిపోయింది. ఇంతకు ముందు గోల్డ్ అంటే ఏంటంటే డబ్బున్న వాళ్ళే కొనుక్కోగలుగుతారు, అది 1 తులమైన 10 తులాలైన అని చెప్పేది అదొక భయంతో కూడిన డీల్ అన్నమాట. ఎందుకంటే అంత డబ్బు పెట్టి కొనుక్కున్నాము, తర్వాత ఏదైనా జరిగితే మాత్రము డబ్బులన్నీ పోతాయి కదా అని చెప్పే భయంతో చాలా మంది ఆ గోల్డ్ జోలికి, ఆ మాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్లే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా మంది చాలా షాపులకి, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కి చాలా ఎక్కువ మంది లైక్ లిటరల్ గా వాళ్ళు క్యూలు పెడుతున్నారు. లైక్ లిటరల్లీ మాకు అలాంటి 9 క్యారెట్ గోల్డ్స్ అనౌన్స్ చేశారు కదా కావాలి అని చెప్పేసి. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే గోల్డ్ 9 క్యారెట్స్ గురించి అనౌన్స్మెంట్ చేశారు, కానీ హాల్ మార్కింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 9 క్యారెట్స్ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ ఉంది, కానీ ఎంతో మంది ఏంటంటే కాసంత మిస్గైడ్ అయ్యి, లేదంటే చలో మనకు నమ్మకస్తులైన షాప్ వెళ్ళు అని చెప్పేసి నమ్మి కూడా కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మీ రిస్క్ తో మీరు తీసుకుంటున్నారు. బట్ సేఫ్టీ ఎందులో ఉంటుందంటే మీరు రేపటి రోజున మీకు అవసరం పడినప్పుడు ఒకవేళ గోల్డ్ తాకట్టు పెట్టాలన్నా, అమ్మాలని అనుకుంటే ఆ టైంలో మీకు ఎంత ప్యూర్ గోల్డ్ అయినా కానివ్వండి దానికి అలాంటి రేటు పలికే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హాల్ మార్క్ లోగో, దాంతో పాటు 6 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ యుఐడి నంబర్, ఇలాంటివి లేనప్పుడు ఏమవుతుందంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇష్యూస్ వస్తాయి. ఇది నిజంగానే ఒకవేళ నిజమైన బంగారం అయితే, అంత ప్యూరిటీ ఉంటే మరి ఇందులో హాల్ మార్కింగ్ ఎందుకు లేదు? ఒకవేళ లేనిచో, ఒకవేళ నిజంగానే మంచి గోల్డ్ అయినా కానీ మీకు మంచి రేట్ రాదు. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. మీ దగ్గర ఇది ఒక సర్టిఫైడ్ బంగారం వస్తువు కాదు కాబట్టి మేము దానికి అంత రేటు పలకము. మేము మాకు అర్థమైన రేటే మేము రిస్క్ తీసుకొని మరి మీకు ఇస్తాము. ఎందుకంటే అది దొంగతనం చేయబడిన ఆభరణంలో దాన్ని కరిగించేసి మళ్ళీ ఇంకొక రూపం ఇచ్చేసి మీరు అమ్మడానికి వస్తున్నారా అనే డౌట్స్ అని ఉంటాయి వాళ్ళకు. ఎందుకంటే గోల్డ్ అనేది స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుంది అండ్ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో పాత దొంగలందరూ ఎవరెవరైతే గోల్డ్ కొని పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కరిగించేసేసి మళ్ళీ ఇంకొక ఫామ్ లో ఒక చిన్న జ్యువెలరీ లాంటిది తయారు చేసి దాన్ని హాల్ మార్క్ ఇవ్వకుండా అమ్మొచ్చు మార్కెట్ లో. పాసిబిలిటీ. కాబట్టి రీసేల్ వాల్యూ అనేది ఉండదు. సో ఆ రిస్క్ మీకు ఒకవేళ సరే అనుకుంటే మీరు కొనుక్కోండి, లేదంటే హాల్ మార్క్ జ్యువెలరీ కోసం వెయిట్ చేయమని చెప్తా. కమింగ్ టు ది స్పాట్ మార్కెట్ ప్రైస్. స్పాట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే నిన్న 24 క్యారెట్ గోల్డ్ 7,702 ఉండింది. ఈ రోజున 7,745 రూపీస్, విచ్ మీన్స్ అరౌండ్ అబౌట్ 43 రూపీస్ పెరిగింది. అంటే ఎవ్రీ డే ఒక 50 లేదా 60 రూపాయలు చొప్పున పెరుగుతూనే ఉంది గోల్డ్. ఇంత తక్కువ ఎందుకు పెరుగుతుందని చెప్పేసి అనుకునే వాళ్ళకి కూడా నేను ఇంతమంది క్లారిఫికేషన్ ఇచ్చాను. విషయం ఏంటంటే ఆల్రెడీ మీకు ఫ్యూచర్స్ మార్కెట్ కంటే కూడా స్పాట్ గోల్డ్ మార్కెట్ అనే ప్రైస్ చాలా ప్రీమియం లో నడుస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఈ రోజు ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెట్ లో 75,700 రూపాయలు ఉందండి గోల్డ్. మీకు 1 kg బంగారం, ఆ మెగా లాట్ సైజ్ అనుకుంటా, అంటే గ్రామ్ బంగారం కూడా అంతే ఉన్నట్టు లెక్క.
75,700 రూపీస్ అక్కడ ఉన్నప్పుడు మీకు ఇక్కడ 7,700 ఆ రేట్ లో నడుస్తుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అబౌట్ 1,300 to 1,500 రూపీస్ ప్రీమియం లో ఉంది గోల్డ్. సో కాబట్టి మీకు 500 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఒక రోజులో ఫ్యూచర్స్ మార్కెట్ లో పెరిగినా మీకు స్పాట్ మార్కెట్ లో మాత్రం అలాంటి రేంజెస్ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ జరగదు. దిస్ స్పాట్ మార్కెట్ ఈస్ నాట్ ఫర్ ట్రేడింగ్. ఇక్కడ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది కానీ ట్రేడింగ్ కోసం కాదు. ఎలా ఉంటుందంటే ఇక్కడ కొనేవాళ్ళు నిజమైన బంగారం కొంటారు కాబట్టి కేజీ బంగారానికి ఇక్కడ 77 లక్షలు కట్టాల్సి వస్తుంది. కానీ ఫ్యూచర్ మార్కెట్ లో 75,700 ఉన్న ప్రతి తులం బంగారం కాస్త మీరు కేజీ ప్రకారంగా ఫ్యూచర్ లో కొనుక్కోవాలంటే జస్ట్ మీరు ఒక 4 లక్షలు పెడితే సరిపోతుంది. అందుకే మీకు అక్కడ పడిపోవడం అంటూ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పెరిగిపోవడం అంటూ కూడా ఇంట్రాడేలో మీకు 500,000 రూపీస్ అనేది జనరల్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు స్పాట్ మార్కెట్ లో మాత్రం కేజీ బంగారం కొనాలంటే 75 లక్షలు అంటే మాట్లాడు. అవును. సో కాబట్టి ఓన్లీ మీకు 40-50 రూపాయలు మాత్రమే పెరుగుతుంది. సో కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ లో 7,060 రూపీస్ ఉన్న నిన్నటి రేట్ కాస్త ఈ రోజు మీకు అది కూడా పెరిగిపోయేసి ఒక రౌండ్ ఫిగర్ రావడం జరిగింది 7,100, విచ్ మీన్స్ ఇట్ హాస్ గాన్ అప్ బై 40 రూపీస్. సో ఈ ఇంక్రీజ్ అనేది మనం గత ఒక వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్ గా చూస్తున్నాము, పైకే వెళ్తుంది. దానికి కారణాలు కూడా మనం చార్ట్ లో చూపించాము. అలాగే ఇక్కడ చార్ట్ లో చూసుకుంటే ఎస్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ది ట్రెండ్ లైన్ చార్ట్. ఒక వైపున చూసుకుంటే మీకు ఇక్కడ మీకు పిచ్ ఫోక్ టూల్ వాడాల్సిన అవసరమే లేదు. అండ్ కంప్లీట్ గా చార్ట్ చూసుకుంటే ఇట్స్ ఇన్ వన్ స్ట్రైట్ రైజ్ లో ఉంది. నేను మీకు ఇంతకు ముందు కూడా చాలా సార్లు నేను చూపించాను. బేసిక్ గా ఏంటంటే గోల్డ్ మూవ్మెంట్ అంటే పెరిగిపోయేటప్పుడు పడిపోయేటప్పుడు స్ట్రైట్ లైన్ లో ఫాల్స్ ఉంటాయి అనమాట, రైజ్ ఉంటుంది. కానీ మధ్యలో ఎప్పుడైతే అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుందో అప్పుడు మీకు పిచ్ ఫోక్ టూల్ పనికి వస్తుంది. సో ఇలాంటి సమయాల్లో ఏంటంటే మీ అందరికి రికమెండేషన్ కాదండి, ఎడ్యుకేట్ అవుతారు, అది మా ఉద్దేశము. సో ఎడ్యుకేషన్ ప్రాసెస్ లోని ఈ వీడియో నేను అందరు చేశాను. సో కాబట్టి గోల్డ్ మాత్రం 78,000 నుంచి 80,000 వరకు ఫ్యూచర్స్ మార్కెట్ లో వెళ్తుంది అనేది ప్రెడిక్షన్. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కూడా. ఇది నేను మీకు చెప్తున్నాను, నేను నా వైపు నుంచి రికమెండేషన్ ఇవ్వట్లేదు. సో మీరు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలనుకున్నా ట్రెండ్ లైన్ టూల్ మీకోసం ఉంది, ఖచ్చితంగా వాడి నేర్చుకోమని చెప్తాను. ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగచ్చు. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏదన్నా అప్పు ఉంది, అప్పు నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, గోల్డ్ గురించి తెలుసుకోవాలి, ఎలా వెల్త్ బాగుంటుంది అన్న ఆలోచన రావాలి అన్న, రిటైర్మెంట్స్ గురించి అండ్ దాంతో పాటు హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఎవరైనా కూడా చూస్తూ ఉన్న వాళ్ళు కొంచెం మీ గైడెన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? పర్సనల్ గా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి ఫర్ అ మాస్టర్ క్లాస్ ముఖ్యంగా, ఎందుకంటే మీరు కలిసారంటే మీకు లాభం జరగాలి. సో ఆ లాభం ఒకటే కాదు, ఎందుకంటే లాభం ఈ రోజు జరగచ్చు, మళ్ళీ రేపటి నుంచి సంగతి ఏంటి? సరే ఒక రోజు కలిసాము కానీ 2 రోజుల నుంచి కూడా మీకు లాభం కావాలంటే మీరు నేర్చుకోవాలి. సో దట్ ఈస్ వాట్ దిస్ ప్రాసెస్ ఇస్ ఆల్ అబౌట్. సో లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తుకి కావాల్సిన పునాది ఏదైతే మీరు ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అది స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీకు ఒక ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఆన్లైన్ ఈజ్ ఆల్సో చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే నేర్చుకుంటేనే ఆ పూర్తి నాలెడ్జ్ తో నేర్చుకోవాలి, అదర్వైజ్ నేర్చుకోకూడదు. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. సో అలాంటి విషయాల్లో మీకు ఒకవేళ అప్పు గురించి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఆన్ అట్ ద సేమ్ టైం ఏదైనా లోన్స్ కావాలి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లోన్స్ అంటే దానికి ఒక విధానం ఉంటుంది, ఒక పగడ్బందీగా ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో దానికోసమే ఈ మాస్టర్ క్లాస్ ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఇమీడియట్ గా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, లేదంటారా నంబర్ బిజీగా ఉందా ఆర్ రెస్పాన్స్ దొరకలేదా మీకు, ఇమీడియట్ గా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఇమీడియట్ గా సహాయం ఇవ్వడానికి మా టీం రెడీగా ఉంది. అండ్ అలాగే ఎందుకు సార్ మీరు అన్నారు సరే, మనము ఏదైనా చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలని, అదే ఎప్పుడైతే మనీ విషయంలో మనం ఇస్తున్నా ఇంకో దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక దాంట్లో పెడుతున్నాము అంటే రిటర్న్స్ వచ్చేలాగానే చూసుకోవాలి. సో దానికి మాత్రం ఖచ్చితంగా మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు, దానికి ముందుగానే మేము ఒక గైడెన్స్, ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేయాలి, దానికి గైడెన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అనిల్ సింగ్ గారిని ప్రిఫర్ చేయండి. బికాస్ వారి దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి మీకు కూడా ఇలాంటి డీటెయిల్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.